పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన విద్యార్థి ప్రోగ్రామ్. ఈరోజు పట్టుదల అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోబోతున్నాం. పట్టుదల అంటే ఏదైనా మనం ఒకానొక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని చేరడానికి ఆ జర్నీలో ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు జరిగినా, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినా ఆ లక్ష్యాన్ని చేరే వరకు మనం ప్రయాణం చేయడమే పట్టుదల. అంటే 3 రకాలు ఉంటారు మనుషులు ఈ భూమి మీద: అధములు, మధ్యములు, ఉత్తములు. ఎలా ఉంటారంటే ఒక పని చేయాలనుకుంటారు, ఒక చిన్న కష్టం రాగానే వెంటనే దాన్ని వదిలేస్తారు. కొంతమంది ఉంటారు, కొంత జర్నీ చేస్తారు, అంటే ఒక సగం జర్నీ చేస్తారు, మధ్యలోనే వదిలేస్తారు. కొంతమంది ఉంటారు, వాళ్ళు పట్టుకున్నారు అంటే అది అయిపోయింది అని అర్థం. వీరినే ఉత్తములు అంటారు. యోగి వేమన ఏం చెప్తారంటే, పట్టు పట్టరాదు, పట్టు విడువరాదు, పట్టు పట్టద్దు, పడితే విడవద్దు, పట్టు పట్టెనేని బిగియ పట్టవలయు. ఒకవేళ పట్టావే అనుకో, బిగియ పట్టవలయు, అంత గట్టిగా పట్టుకోవాలి. పట్టు విడుట కంటే పడి చచ్చుట మేలు. ఇన్ కేస్ ఆ పట్టు విడవాల్సిన పరిస్థితి వస్తే దానికన్నా నువ్వు పడి చచ్చుట మేలు అని చెప్పారు. ఎంత అద్భుతంగా చెప్పారో చూడు. ఏ లక్ష్యాన్ని సాధించాలన్నా చిన్న చిన్న ఇబ్బందులు, అవాంతరాలు, అడ్డంకులు, కష్టాలు, బాధలు సహజం. ఇవన్నీ ప్రాసెస్లో భాగము అని అర్థమవుతుంది కొంతకాలం తర్వాత. అందుకే ఏదైనా పని చేసేటప్పుడు ఈ పని ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఈ చేయడం వలన ఉపయోగాలేంటి, పనికి ముందే ఇవన్నీ ఆలోచించాలి. దూకే ముందే దాని లోతు ఎంతో తెలియాలి. అలానే ఏదైనా పని చేయాలంటే ఎందుకు చేయాలి అన్న క్లారిటీ ఉండాలి ఫస్ట్. ఎప్పుడైతే నీకు ఆ క్లారిటీ ఉంటుందో ఆ పనిని మధ్యలో ఆపము కూడా. ఏ క్లారిటీ లేకుండా నువ్వు లోపలికి వెళ్తే అంతే త్వరగా బయటకు వచ్చేస్తావు. ఈ మధ్య కాలంలో కొంతమందిని చూస్తే చాలా బాధేస్తుంది. ఎన్నెన్నో చేయాలని ఆలోచిస్తారు, కానీ ప్రయత్నం మాత్రం సున్నా, గుండు సున్నా. ఎలా అవుతాయి పనులు? లక్ష్యాలను సాధిస్తామా? అలా ఉంటే ఆలోచించండి ఒకసారి. ఏ ప్రయత్నము లేకుండా ఆ పనులు జరుగుతాయా? పెద్ద పెద్ద లక్ష్యాలను సాధిస్తామా? పట్టుదలతో సాధిస్తాం. లక్ష్యం ఎంత ఇంపార్టెంటో పట్టుదల కూడా అంతే ఇంపార్టెంట్. రామ మందిర నిర్మాణం చెయ్యాలి అని పట్టుబట్టారు నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు. కట్టారా లేదా? 500 సంవత్సరాల సమస్య అది. పట్టారంతే. ఉత్తరప్రదేశ్ ఒకప్పుడు భయపడేవాళ్ళు మాఫియా డాన్లతోటి, రకరకాల సమస్యలతోటి. యోగి ఆదిత్యనాథ్ గారు పట్టారు దీన్ని బాగు చేయాలని. ఈరోజు ఎంత అద్భుతంగా ఉందో. నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని పట్టుబట్టారు. ఒకప్పుడుతో పోలిస్తే మనం ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందున్నామో. ఫ్రెండ్స్, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. రిలయన్స్ అంటే దాని మీనింగ్ నమ్మకం. కానీ ఆ రిలయన్స్ అనేటువంటి పదాన్ని వింటే అది అంబానీ అంటున్నారు. ఒకప్పుడు ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంకులో పెట్రోల్ పెట్టేవారు. ఒక విమానం పోతుంటే ఇలా కళ్ళు పైకి పెట్టి చూశాడు. పక్కన ఓ ఫ్రెండ్ ఉన్నాడు, అడిగాడు, ఒక్కసారన్నా ఫ్లైట్లో పోవాలని ఉంది కదా అని. ఒక్కసారన్నా ఫ్లైట్లో పోవాలని లేదు నాకు, ఆ ఫ్లైట్ కొనేయాలని ఉంది నాకు అని చెప్పాడు. ఆ ఆలోచన చూడు అసలు. పట్టుదల పట్టాడు. ఈరోజు ధీరుభాయ్ అంబానీ అంటే రిలయన్స్ అనే పదం వింటే ఆ పదం అంబానీ అయిపోయారు. ఎంత పట్టుదల ఉండాలి ఆయనకి. ఆయన పెట్టుకున్న లక్ష్యంలో ఎన్ని ఇబ్బందులు ఎదురై ఉంటాయి, ఎన్ని అడ్డంకులు వచ్చి ఉంటాయి, ఎన్ని అవాంతరాలు వచ్చి ఉంటాయి, ఎన్ని కష్టాలు వచ్చి ఉంటాయి, ఎన్ని బాధలు వచ్చి ఉంటాయి, ఎన్ని నష్టాలు వచ్చి ఉంటాయి, ఎన్ని అవమానాలు వచ్చి ఉంటాయి. వీటన్నిటినీ లెక్క చేయలేదు ఆయన. అది పట్టుదల అంటే. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ జంషెడ్జీ టాటా. నమ్మకానికి ప్రతిరూపం, నమ్మకానికి మారుపేరు టాటా. ఈ భూమి మీద ఎన్ని దాన ధర్మాలు చేస్తుంటుందో ఆ ట్రస్ట్, టాటా ట్రస్ట్. దాని తర్వాత ఇప్పుడు రతన్ టాటా గారు. ఎంతటి గొప్ప పట్టుదల. ఇండియా బాగుండాలి, ఇండియాను అభివృద్ధి చెందించాలని. గుండు పిన్ను సూది నుంచి మొదలు పెడితే ఈ భూమి మీద ఎన్నైతే ఉన్నాయో అన్నింటినీ ప్రొడ్యూస్ చేస్తుంది టాటా కంపెనీ. ఎంత పట్టుదల ఉండాలి. ఎన్ని లక్షల మంది పనిచేస్తున్నారు, ఎన్ని కుటుంబాలను పోషిస్తోంది ఆ కంపెనీ. చిన్న విషయమా? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ధీరుభాయ్ అంబానీ ఎప్పుడు ఆలోచించేవాడట. ఆయన బయోగ్రఫీ చదివినప్పుడు చెప్పాడు,
ఆ బుక్లో ఎంత అద్భుతంగా రాసిందో, నా భారతదేశ ప్రజలు 3 పూట్ల చక్కగా భోంచేయాలి అని ఆలోచించాడు. నా భారతదేశ ప్రజలు ఆర్థికంగా అద్భుతంగా ఉండాలని ఆలోచించాడు. భారతదేశంలో ఆర్థికంగా అద్భుతంగా ఉన్నటువంటి వ్యక్తులు, వారితో పాటు అద్భుతంగా ఆర్థికంగా లేని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అంబానీ మాత్రం అద్భుతంగా ఆర్థిక వ్యవస్థలో బాగున్నారు. ఎప్పుడైతే ఇతరుల యొక్క మంచిని, ఇతరుల యొక్క అభివృద్ధిని, ఇతరుల యొక్క ప్రగతిని మనం కోరుకుంటామో, మన అభివృద్ధి, మన ప్రగతి బై డిఫాల్ట్గా జరుగుతుంది. అది ఒక ఫోర్స్, మనకు ఒక గొప్ప ఎనర్జీ మనకు యూనివర్స్ ఇస్తుంది. దానికి ఈ పట్టుదల తోడైతే సాధించలేనిది భూమి మీద ఏదీ లేదు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఒక అంబానీ గారు పెట్రోల్ బంకులో పెట్రోల్ పట్టే వ్యక్తి ఈరోజు దేశాన్ని శాసించే స్థాయికి ఎదిగారు. ఆయన ఎన్ని దేశాల్లో బిజినెస్లు ఉన్నాయో లెక్కేలేదు. ఈరోజు టాటా అంటే అనేక దేశాల్లో వాళ్ళ బిజినెస్లు ఉన్నాయి. కొన్ని లక్షల మందికి ఉపాధి ఇస్తున్నారు వీళ్ళు. మరి నువ్వేం చేస్తున్నావు? మనకు మనమే ఆలోచించుకోవాలి, మనం ఏం చేస్తున్నామని. 10th క్లాస్ ఫెయిల్ అయితే చచ్చిపోవడం, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే చచ్చిపోవడం, డిగ్రీ ఫెయిల్ అయితే చచ్చిపోవడం, ఇంకేదో అయితే చచ్చిపోవడం, ఒక అమ్మాయి ప్రేమించలేదని చచ్చిపోవడం, లేదా అబ్బాయి ప్రేమించలేదని చచ్చిపోవడం. ఇది పట్టుదల అంటే. ఆలోచించండి, దీన్ని పట్టుదల అంటారా? ఒక వ్యక్తి ఇంత చేసినప్పుడు మనం ఎంత చేయగలం? డియర్ ఫ్రెండ్స్, ఒకసారి ఫెయిల్ అయితే ఏమైంది, మళ్ళీ రాస్తాం, పోయేదేముంది. జీవితం చాలా 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 గొప్పది. ఎన్నిసార్లైనా ప్రయత్నించు, పర్వాలేదు, ఎన్నిసార్లైనా ప్రయత్నించు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ లైట్లు ఉన్నాయి నాకు ఎదురుగా, ఈ బల్బును కనిపెట్టినాడు ఎంత గొప్ప మహానుభావుడు, థామస్ ఆల్వా ఎడిసన్. 1000 సార్లు ఫెయిల్ అయినాడు, ఏం చచ్చిపోయాడా? ఫైనల్గా కనిపెట్టేసినాడు. పోతే మొత్తానికి మనం పోతాం కదా, ఏం కనిపెడతాం? ఒక్కసారి కాదు ఫెయిల్ అయింది, 1000 సార్లు. గుర్తుపెట్టుకోవాలి ఇది. ఆయన అడిగారు కొంతమంది ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఇన్నిసార్లు మీరు ఫెయిల్ అయ్యారు కదా, ఏమనిపించింది మీకు అని. ఆయన ఏమన్నాడో తెలుసా? నేను ఫెయిల్ అవ్వలేదు, అన్నిసార్లు ప్రయోగాలు చేసినప్పుడు దాని వలన కరెంటు రాదు అన్న విషయం తెలుసుకున్నా అని చెప్పాడు. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడు స్టేట్మెంట్. ఒక పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా మనం ఒక లక్ష్యం అంటూ పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యానికి చేరుకునే జర్నీలో ఎన్నో సంఘటనలు జరుగుతాయి జీవితంలో. అది సహజము, అది మీకు అర్థం కావాలి. అది ప్రాసెస్లో ఒక భాగం. నువ్వు ఫెయిల్ అయ్యావా, పాస్ అయ్యావా అన్ని పక్కన పడేయి, అది సహజము. సహజమైన దాన్ని అసహజంగా చూడకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఫెయిల్ అయితే ఏమైంది, మళ్ళీ రాసుకుంటాం, పోయేదేముంది. చిన్న చిన్న విషయాలకు జీవితాన్ని నాశనం చేసేసుకుంటున్నారు. అది తప్పు, అది కరెక్ట్ కాదు. అందుకే ఈ పట్టుదల అన్న అంశాన్ని మీతో చర్చిస్తున్నాం. ఏది సాధించాలన్నా పట్టుదల అవసరం. ఈ పట్టుదలతో ఈ భూమి మీద సాధించలేదంటే ఏం లేదు. ఒకసారి కాకపోతే రెండోసారి రాస్తాం, రెండోసారి ఫెయిల్ అయితే మూడోసారి రాస్తాం, కష్టమే ఉంది. ఈ పట్టుదల మనిషి లోపల ఎంతటి శక్తిని తీసుకొస్తుందో. పట్టుదలతో ప్రయత్నిస్తే ఫస్ట్ కానిదంటూ ఏది లేదు. అది అవ్వట్లేదంటే మనం ఆ విధంగా కష్టపడట్లేదని అర్థం. చేస్తే గ్యారంటీగా అవుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఒకవేళ అప్పుడు చేయకపోతే నెక్స్ట్ టైం చేస్తాం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, అద్భుతాలు సృష్టించిన వాళ్ళంతా కూడా ఈ భూమి మీద పట్టుదల ఉన్న వ్యక్తులు మాత్రమే. అది లేకుండా ఈ భూమి మీద ఏ అద్భుతం లేదు. పట్టు పడితే మాత్రం ఉడుములా పట్టుపట్టాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఏమైనా సరే నేను సాధించాలి అన్నప్పుడు మనం దానికి తగ్గ కృషి చేస్తాం, పట్టుదలతో సాధిస్తాం. ఈ పట్టుదల లేనప్పుడు మనం దేన్ని సాధించలేం. ఎందుకంటే చిన్న చిన్న ఇబ్బందులకే, చిన్న చిన్న బాధలకే, చిన్న చిన్న అవాంతరాలకే మనం వదిలేస్తాం. థ్యాంక్ యూ. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. విన్నారు కదండి, పట్టుదల గురించి ఎంత అద్భుతంగా చెప్పారు ఆనంద్ గారు. అయితే నేను మీ ముందుకి ఒక రియల్ ఎగ్జాంపుల్తో వచ్చాను. అది మరి ఎవరో కాదు, ఈ ప్రపంచానికే వెలుగు అందించిన థామస్ ఆల్వా ఎడిసన్ గురించి. అయితే ఈయన మన ప్రపంచానికి ఎంతో వెలుగుని తీసుకొచ్చి ఒక రెవల్యూషన్నే తీసుకొచ్చారు. కానీ ఆయన అసలు చిన్నతనం ఎలా జరిగిందో మీకు తెలుసా? చిన్నప్పుడు స్కూల్లో జాయిన్ అయిన ఒక 3 నెలలకే వాళ్ళ టీచర్ వాళ్ళ అమ్మగారిని పిలిపించి, తిన చదువుకి పనికిరాడు, చదవలేడు, మానసికంగా కరెక్ట్ కాదు చదవడానికి అని చెప్పి వాళ్ళ అమ్మగారితో చెప్తారు. అయితే ఆ 3 నెలలకి ఆయన స్కూల్ మానేసి ఇంటికి వచ్చేస్తారు. అది వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో అవమానకరంగా ఉంటుంది. అయినా సరే వాళ్ళ తల్లి ఒక టీచర్ కావడం వల్ల ఇంటిలోనే అతనికి కంప్లీట్ విద్యని అందిస్తూ ఉండేది.
రోజు చదువు చెప్తూ ఉండేది, తను నేర్చుకుంటూ ఉండేవాడు. అలాగా తల్లి పర్యవేక్షణలో చిన్ని చిన్ని ప్రయోగాలు చేస్తూ సైన్స్ మరియు ఎలక్ట్రిసిటీ మీద ఉన్న ఆసక్తితో ఎన్నో రకాల ఎక్స్పెరిమెంట్స్ని ఆయన చేశారు. 1-2 ఎక్స్పెరిమెంట్స్ కాదండి, కొన్ని వేల కొద్ది ఎక్స్పెరిమెంట్స్ చేసినా అన్నీ ఫెయిల్ అవుతూనే వచ్చాయి. అయినా సరే ఆయన పట్టు వదలకుండా ప్రతి ఒక్క ఫెయిల్యూర్ కూడా ఒక సక్సెస్కి దారి తీస్తుందని నమ్మి ఫైనల్గా మనకి బల్బ్ అంటే ఈరోజు మనం వేసుకున్న లైట్స్ కానీ ఇవన్నీ కూడా ఆయన కనిపెట్టింది. అయితే ఈ 1000 సార్లు ఎక్స్పెరిమెంట్స్ భాగంలోనే 1000 సార్లు ఓడిపోయానని భావించకుండా ఆయన 1000 సార్లు ఒక బల్బుని ఎలా చేయకూడదో నేర్చుకున్నాను అని ఆయన ఆలోచన విధానం ఉండేది. అంటే ఈ ఆలోచన విధానం ఎలా వస్తుందంటారు? కేవలం పట్టుదల, ఒక దాని మీద పట్టుదలతో ఉంటేనే ఇలాంటి ఆలోచన విధానానికి మనం కనెక్ట్ అవ్వగలం. ఎందుకంటే ఒక్కసారి మనం ఫెయిల్ అయితే అయ్యో ఇది ఇంతేనా, మన జీవితం ఫెయిల్ అయిపోయింది, లేకపోతే ఏదైనా జాబ్ రాకపోయినా, లేకపోతే ఏదైనా చదువులో సరిగ్గా ముందుకు వెళ్ళకపోయినా ఫెయిల్ అయిపోయాం, దేనికి మనం పనికిరామని మనం ఫిక్స్ అయిపోతాం. కానీ ఆయన 1000 సార్లు ఓడిపోయినా ఓహో ఇలా చెయ్యకూడదని నేర్చుకుని ఎలా చెయ్యొచ్చు అని ఈరోజు మనకి ఒక ఇన్స్పిరేషన్గా, ఒక పట్టుదలకి ఒక రియల్ ఎగ్జాంపుల్గా నిలిచారు. సో ఈ ఒక్క చిన్న స్టోరీ సరిపోదండి మన లైఫ్లో ఎన్ని రకాల ఫెయిల్యూర్స్, అప్ అండ్ డౌన్స్ వచ్చినా సరే పట్టుదలతో మళ్ళీ నుంచోడానికి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మీలో ఉన్న పట్టుదలని గుర్తించండి, మంచి విషయాల్ని అనుసరించండి, దాంతో మీ లైఫే ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మారుతారు అండ్ ఒక రెవల్యూషన్ తెచ్చేంత శక్తి మీలో ఉందని నమ్మండి. సో ఇదండి ఈరోజు రియల్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక కొత్త ఎగ్జాంపుల్తో వస్తాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, పట్టుదల గురించి ఆనంద్ కుమార్ గారు వివరించిన చక్కని విశ్లేషణాత్మకమైన వివరణని ఇంతవరకు మనం చూసాం. అదేవిధంగా థామస్ ఆల్వా ఎడిసన్ గారు తన జీవితంలో పట్టుదలతో సాధించిన ఎన్నో గొప్ప విషయాలను ధనశ్రీ ద్వారా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం పట్టుదల గురించి ఒక చక్కని సినిమా ఉదాహరణ అంటే రీల్ ఎగ్జాంపుల్ అనేది మనం తెలుసుకుందాం. సో ప్రతి ఎపిసోడ్లో కూడా మనం ఆనంద్ గారి విశ్లేషణ, తర్వాత ధనశ్రీ ద్వారా నిజ జీవితంలో జరిగిన ఒక ఉదాహరణను తెలుసుకుంటున్నాం. నా ద్వారా ఒక మంచి సినిమా ద్వారా ఈ కాన్సెప్ట్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్న విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇది హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ధ్యాన విద్యార్థి ఎపిసోడ్స్. సో ఈరోజు మనం పట్టుదల గురించి మాట్లాడుతున్నాం. పట్టుదల గురించి చెప్పాలి అని అంటే ఒక అద్భుతమైన చలనచిత్రం ఉంది, అది నీల్ బత్తి సనాటా, అంటే గుడ్ ఫర్ నథింగ్, దేనికి ఉపయోగం లేనిది అన్నట్టుగా. సో అసలు సినిమా ఏంటి, ఈ పేరేంటి, పట్టుదల ఏంటి, దీనికి సంబంధించిన అన్ని విషయాలు మీకు తెలియాలి అని అంటే సినిమా ప్లాట్లోకి మనం వెళ్ళాలి. సో చందా అనే ఒక తల్లి ఇళ్లల్లో పాచి పనులు చేసుకుంటూ, సామాన్లు తోముతూ, తనకున్న కూతురుని చక్కగా చదివిస్తూ తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. తన కూతుర్ని ఎప్పటికైనా సరే కలెక్టర్గా చూడాలి అనేది చందా యొక్క కోరిక. కానీ చందా కూతురు అపేక్ష తనకి ఏంటంటే కలెక్టర్ కూతురు కలెక్టర్ అవుతుంది, ఇంజనీర్ కూతురు ఇంజనీర్ అవుతుంది, పని మనిషి కూతుర్ని నేనేమవుతా, పని మనిషిని అవుతా, నాకు కలెక్టర్ అయ్యేంత సీన్ లేదు అని ఆలోచించి, అసలే నాకు మ్యాథమెటిక్స్ అంటే చాలా భయం, నేను అస్సలు కలెక్టర్ కాదు కదా, ఎటువంటి ఉద్యోగం కూడా వెళ్ళను, ఏదైనా పని మనిషిలాగే నేను కూడా సెటిల్ అయిపోతాను అన్న ఆలోచన ధోరణిలో ఉండేదన్నమాట. కానీ తనకున్న పరిస్థితుల మేరకు, తనకున్న అద్భుతమైన భావజాలానికి మేరకు చందా యొక్క కూతురు అపేక్ష ఎలా అయినా సరే కలెక్టర్ అవ్వాలని చందా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అపేక్ష ఎప్పటికీ ఒప్పుకోదనమాట. ఇలా ఒప్పుకోని క్రమంలో అపేక్ష యొక్క మార్కులు అన్ని బాగా వచ్చినా సరే మ్యాథమెటిక్స్లో అసలు సరిగ్గా రావన్నమాట. మ్యాథమెటిక్స్ అంటే నాకు చాలా కష్టం అమ్మా, నాకు చదవలేను నేను అని చాలా చిరాకు పడుతూ చెప్పేది అపేక్ష. ఈ క్రమంలో పదే పదే చెప్పినా సరే అర్థం అవ్వకపోయేసరికి, నువ్వు ఎలా అయినా సరే ఐఏఎస్ చదవాలి అంటే నువ్వు మ్యాథమెటిక్స్ అన్నీ కూడా చక్కగా చెయ్యాలి, దీనికి నువ్వు చదువుతావా లేదా అని ఇద్దరికి గొడవ అవుతుంది. ఈ గొడవలోనే చందా ఒక డెసిషన్కి వస్తుంది అనమాట. నీకు మార్కులు మంచిగా వచ్చే వరకు నేను కూడా నీతో పాటు స్కూల్లో జాయిన్ అవుతా అని ఒక ఛాలెంజ్ చేసి అపేక్షతో పాటు చందా కూడా అదే స్కూల్ డ్రెస్ వేసుకొని తన క్లాస్ రూమ్లోనే వచ్చి కూర్చుంటుంది. సో ఎప్పుడైతే అపేక్ష తన తల్లిని తన తోటి స్టూడెంట్లా చూస్తుందో చాలా సిగ్గుకు లోనయ్యి తన స్నేహితులందరి మధ్యన ఏంటమ్మా నా పరువు తీస్తున్నావు నువ్వు అనే భావనలో తన తల్లిని చూసి అపేక్ష ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది. అయినా సరే తన తల్లి నేను కూడా చదువుకుంటున్నా, 10వ తరగతి నేను చదువుతున్నా అన్నట్టుగా తన చదువుకుంటూ వెళ్తుంది అనమాట. ఇదంతా కాదు, నువ్వు ఇక్కడ నుంచి ఆగిపోవాలంటే ఏం చేయాలి నేను అని అంటే, ఏం లేదు, నువ్వు నాకంటే మ్యాథమెటిక్స్లో ఎక్కువ మార్కులు తెచ్చుకో, నేను ఈ స్కూల్ చదవడం మానేస్తాను అని చెప్తుంది చందా.
ఆపేక్ష ఆ విషయానికి ఛాలెంజ్గా తీసుకొని సరే ఇప్పుడు చూద్దామని చెప్పి ఆపేక్ష మరింత సీరియస్గా చదవడం మొదలు పెడుతుంది. అన్ని సబ్జెక్ట్స్తో పాటు మ్యాథమెటిక్స్లో కూడా మంచిగా మార్కులు తెచ్చుకుంటుంది. చందా కంటే ఎక్కువ మార్కులే తెచ్చుకుంటుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో ఎప్పుడైతే ఆపేక్ష విన్ అవుతుందో, సో అయితే ఇప్పటి నుంచి నువ్వు స్కూల్ మానేస్తున్నావు కదా, నేనే చదువుకుంటా అని చెప్పి తను చదువుకుంటూ ఉంటుంది. సో ఎప్పుడైతే 10th క్లాస్లో మంచి మార్కులు వస్తాయో అప్పటి నుంచి చందా తన కూతురు ఆపేక్షకి IAS చదువులు చదవడానికి కావాల్సిన సొమ్మును అంటే ధనాన్ని గ్యాదర్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. తను ఎంత కష్టపడడం చూసి ఎందుకమ్మా నువ్వు ఇంతలా ప్రయత్నిస్తున్నావు, ఎంత బాధపడుతున్నావు, ఎందుకు నీకోసమైనా సరే నేను IAS చదవడానికి పూనుకుంటాను అని చెప్పి మన అపేక్ష ఈ క్షణం నుంచి పట్టుదలతో తన IASని తన తల్లి కోసం సాధించడానికి ప్రయత్నం మొదలు పెడుతుంది. ఆ ప్రయత్నంలోనే ఎంత కష్టమైనా సరే అన్ని సబ్జెక్ట్స్లో కూడా తను ఏదైతే మ్యాథమెటిక్స్ కష్టం అని అనుకుంటుందో ఆ సబ్జెక్టులు కూడా చాలా తీవ్రతరంగా తన యొక్క సాధనను పెంచుకొని ఒక పట్టుదలతో తను ఎంతో ఎత్తుకు ఎదగాలని ప్రయత్నం మొదలు పెడుతుంది. ఈ ప్రయత్నంలోనే తను ఎంతగానో కష్టపడి నాకు నచ్చదు, నేను చేయలేను అని అనుకున్న మ్యాథమెటిక్స్నే ఆప్షనల్ సబ్జెక్ట్గా తీసుకొని IASఏ లక్ష్యంగా UPSC ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంక్ సాధించి మన అపేక్ష ఒక IAS టాప్ ర్యాంకర్గా నిలుస్తుంది. ఆ ఇంటర్వ్యూలో ఆపేక్షను అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే, ఎందుకు నువ్వు కలెక్టర్ అవ్వాలని అనుకుంటున్నావు, IAS ఎందుకు చూస్ చేసుకున్నావు అని అడిగినప్పుడు ఆపేక్ష ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను పని మనిషిని కాదలుచుకోలేదు, అత్యంత ఉన్నతమైన స్థితికి వెళ్ళి నా పరిస్థితిలో ఉన్న ఎంతోమందికి చేయి సహాయం ఇవ్వాలనుకుంటున్నాను, నా తల్లికి ముఖ్యంగా నేను ఒక రుణాన్ని తీర్చుకోవాలనుకుంటున్నాను అని తను సమాధానం చెప్పి మొత్తానికి IASలో టాప్ ర్యాంకర్గా నిలుస్తుంది. ఎంతో హృదయానికి హద్దుకునే ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడాలని మేము అనుకుంటున్నాం. సో ఈ సినిమాలో అపేక్ష పట్టుదలతో పాటుగా తన తల్లి యొక్క పట్టుదలని కూడా మనం ఇక్కడ చూడాలి. తన తల్లి తన కూతురు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని చాలా తీవ్రమైన శ్రమ చేస్తూనే తన కూతురికి కూడా ఎంతో అద్భుతమైన సాధన, క్రమశిక్షణ నేర్పించి తన యొక్క పరిస్థితిని అర్థమయ్యేలా వివరించి ఉన్నతంగా ఎదిగేలా పట్టుదలతో ఎంత అద్భుతమైన విజయాన్ని సాధించవచ్చు అన్న విషయాన్ని తన తల్లి ప్రత్యక్షంగా తన కూతురుకు నేర్పించింది. సో తల్లిదండ్రులే కాదు, స్నేహితుల ద్వారా, గురువుల ద్వారా, ఎంతోమంది ద్వారా మనం ఇన్స్పిరేషన్ పొందొచ్చు. ఏ క్రమంలోనైనా సరే ఒక పని చెయ్యాలి అని అనుకుంటే పట్టుదలతో మనం దేన్నైనా సాధించవచ్చు. ఈరోజు మొదలుపెట్టి సాయంత్రానికి మూలన పెట్టేయడం, న్యూ ఇయర్ రెజల్యూషన్లో మొదటి 1 వీక్లో కూడా ఎన్నో చేద్దాం ఈ సంవత్సరంలో అనుకుంటాం, కానీ పట్టుదల అనేది లేకపోవడం వలన ఆ రెజల్యూషన్స్ అక్కడికక్కడే అటకెక్కేస్తాయి. ఇట్లాంటి ఎన్నో పనులు మనం చేయడానికి పూనుకున్నా సరే పట్టుదల అనేది లేకపోవడం వల్ల మాత్రమే ఎన్నో పనులు ముందుకు వెళ్ళకుండా ఆగిపోతున్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇమీడియట్లీ మీరు ఎన్నో 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 కొన్ని వందల పనులు చేయాల్సిన అవసరం లేదు. ఒక్క పనినైనా పట్టుదలతో సాధించడానికి ప్రయత్నించండి. ఈరోజు ఒక్క పని చేయండి, రేపు ఇంకొంచెం పెంచండి, ఎల్లుండి ఇంకొంచెం పెంచండి, కానీ పట్టుదలతో అదే ప్రయత్నం మీద ఫోకస్డ్గా పనిచేయండి. మనందరికీ కూడా అద్భుతమైన విజయం మనకు వరిస్తుంది. కాబట్టి ఇమీడియట్లీ మీరు చేయాల్సిన పని ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని ఒక పేపర్ మీద పెట్టండి, ఫోకస్డ్గా ఉండండి, పట్టుదలతో మీ విజయాన్ని మీరు సాధించండి. సో ఈ కాన్సెప్ట్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఈరోజు వచ్చిన కాన్సెప్ట్స్తో పాటు ఎన్నో అద్భుతమైన కాన్సెప్ట్స్ని మనం మన ఛానల్లో పొందుపరిచి ఉంచడం జరిగింది. ధ్యాన విద్యార్థి అనే ఒక అద్భుతమైన జ్ఞాన భాండాగారం పుస్తకం శ్రీ ఆనంద్ కుమార్ గారు మనకు రచించి ఇవ్వడం జరిగింది. ఆయన ద్వారానే ఈ కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా మనం అద్భుతంగా ఆయన ద్వారానే వివరణ పొంది, నిజ జీవిత ఉదాహరణను ధనశ్రీ ద్వారా పొంది, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అంటే సినిమా రూపంలో వచ్చిన కొన్ని ఉదాహరణలను నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. మరిన్ని ఎపిసోడ్స్ ద్వారా మరిన్ని కొత్త కాన్సెప్ట్స్ను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం. ఈ ధ్యాన విద్యార్థి వీడియోలన్నింటినీ కూడా మీరు చూసి ఈ జ్ఞానాన్ని మీరు తెలుసుకొని అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నాం. మీ జై వేణుగోపాల్. మరొక కొత్త ఎపిసోడ్లో కొత్త కాన్సెప్ట్ని తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్